ఇట్లా వాళ్ళంతా చెప్తా ఉన్నారు కదా, వాళ్ళే నాయకులు ఇద్దరు. వీళ్ళ ఎట్లా అంటే పాలిటిక్ ట్రిక్స్, 6 నెలలకు ఒకసారి వస్తారు, 50,000 ఇస్తారు, అన్ని పేపర్లు వేపిస్తారు. ఊరు నర్సయ్య కాబట్టి రోజు కాన్స్టిట్యూషన్ ఉంటాడు, రోజు 10,000 5,000 ఇస్తాడు. నేను లెక్క కూడా పెట్టినా, ఇంకోసారి ఇస్తా. 5 ఏళ్లలో కోమటిరెడ్డి కుటుంబం ఎవరికి ఎంత పంచింది అనేది పేపర్ కటింగ్ కూడా పెట్టా. వీళ్ళు మొత్తం ఖర్చు పెట్టింది 35 నుంచి 45 లక్షలు. ఊరు నర్సయ్య ఒక్కడే. నీకు ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా. పేద విద్యార్థినికి 20,000 ఇచ్చినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేను 150 సీట్లు పేద విద్యార్థులకు ఫ్రీగా ఎయిమ్స్ తెప్పించి చేయించిన భాయ్. నువ్వు 20,000 ఇచ్చేసి 20 లక్షల ప్రచారం చేస్తాడు. ఇది వీళ్ళ ట్రిక్స్. అందుకొరకు ఎవరైతే మా ప్రతిపక్ష అభ్యర్థులు ఉన్నారో నేను చేసే సూచన ఏంటంటే ఫైట్ స్ట్రైట్. నువ్వు తేడాగా చేస్తే నేను కూడా తేడాగా మాట్లాడవలసి వస్తుంది, తేడాగా బిహేవ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో నేను కొన్ని ఏరియాలు తిరిగిన బలమైన బీసీ వాదము చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. సో అందరూ ఏకీకృతమై ఈ 17 నియోజకవర్గాల్లో లేని బీసీ వాదం భువనగిరిలో కనబడతా ఉన్నది. కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? విరక్తి వీళ్ళ మీద. వీళ్ళ మీద విరక్తి. ఎంతసేపు చూడు, 4 కుటుంబాల నల్గొండలో, ఈవెన్ రెడ్లలో వేరే లేరా? కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, ఇంకెవరు, రాజగోపాల్ రెడ్డి, అదొక కుటుంబం. ఈ 4 కుటుంబాలు. వేరే రెడ్డి కుమార్ మా యువ నాయకులు లేరా? మరి బీసీలో లేరా? ఆడ డెఫినెట్లీ బ్లడ్ బాయిల్ అవుతుంది. అరే వేరే రెడ్డి కుటుంబాలకు రానియమవుతాయి, వేరే యువ నాయకులు రానియమవుతాయి, బీసీలను అసలు రానియమవుతాయి. నీకు ఎట్లా ఇస్తారా భయ్ మంత్రి పదవి? హోం మంత్రి కాదు, హోం గార్డ్ చేస్తాడు. రేపు హోమ్ మినిస్టర్ ఇస్తే జగదీష్ రెడ్డిని గుంజుకొచ్చి జైలు